ఆనకపల్లి జిల్లా నర్సీపట్నం ఆయుష్మాన్ వాసవి క్లబ్ నర్సీపట్నంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు. నర్సీపట్నం స్థానిక నర్సీపట్నం పట్టణంలో ఆయుష్మాన్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ధ్యేయంగా వాహన చోదకులకు మరియు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నర్సీపట్నం టౌన్ సిఐ గఫూర్ మరియు ట్రాఫిక్ ఎస్ఐ శంకర్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని సూచించారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం మరియు అతివేగాన్ని నియంత్రించుకోవడం ద్వారా సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా దేవతా అరుణ్ మరియు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చీరం లక్ష్మణ్ రావు, రీజనల్ చైర్మన్ కొల్లూరు కనకరాజు, జోన్ చైర్మన్ పచ్చిపుల్సి రాంబాబు, ఆయుష్మాన్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్, ఆయుష్మాన్ వాసవి క్లబ్ సభ్యులు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. సామాజిక బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు క్లబ్ సభ్యులను పోలీసులు మరియు స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు, ఇతర సభ్యులు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వాసవి క్లబ్ వారు ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ పెట్టినందుకు, అలాగే మనం కొంతమందికి అయినా ఈ ట్రాఫిక్ అవగాహన కల్పిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా జిల్లా ఎస్పీ గారు రోజు కూడా ఈ ట్రాఫిక్ అవగాహన మీద ప్రతి ఒక్కరికి కూడా మనం ఇండికేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాకు ప్రత్యేకంగా చెప్తున్నారు. మేము అదే క్రమంలో అందరికీ కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు వాసవి క్లబ్ వాళ్ళు మాకు సహాయం చేస్తూ ట్రాఫిక్ విషయంలో పోలీసులకి సపోర్ట్ ఇచ్చినందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ అనేది విధిగా ధరించాలి. 2 వీలర్స్ అలాగే 4 వీలర్స్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అతివేగం అనేది ప్రమాదకరం. మనకి నియమించినటువంటి ఏదైతే నిర్ణీత స్పీడ్ లిమిట్ ఉంటుందో ఆ స్పీడ్ లిమిట్ లో వెళ్తే మనకి ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇంటికి క్షేమంగా చేరుకుంటాం. అలాగే మైనర్స్ చాలా మంది ఇక్కడ నర్సీపట్నంలో కూడా నేను అబ్జర్వ్ చేశాను. కొంతమంది మైనర్స్ కూడా వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ప్రాపర్ బండి రికార్డ్స్ కూడా లేకుండా డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా పెద్దలుగా తల్లిదండ్రులు దాన్ని నిషేధించాలి. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అలౌ చేయకూడదు. అలాగే 2 వీలర్స్ వెళ్ళేటప్పుడు ముందున్న బైక్ డ్రైవ్ చేసిన వాళ్ళే కాకుండా వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవడం అనేది శ్రేయస్కరం. ఎందుకంటే కొన్ని ప్రమాదాల్లో మనం చాలాసార్లు చూస్తున్నాం, వెనకున్న వ్యక్తులు కూడా హెడ్ ఇంజ్యూరీ అయి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెనక వెళ్తున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించడం అనేది చాలా మంచిది. దయచేసి అది కూడా అందరూ పాటించండి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం ప్రమాదాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి మనం ఈ రకంగా ఎడ్యుకేట్ చేయడం ద్వారా కొంతమంది ప్రాణాలైనా మనం కాపాడుతాం, కొంతమంది కుటుంబాలని మనం ఇబ్బందులు పాలవకుండా మనం మంచిగా చేయగలుగుతాం అనే ఉద్దేశంతో నేను కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు ఆటో వాళ్ళకైతేనేమి, 2 వీలర్స్ వాళ్ళకైతేనేమి, అలాగే హెవీ వెహికల్స్ వాళ్ళకైతేనేమి, ఆర్టీసీ వాళ్ళకైతేనేమి అందరికీ కూడా మనం ఎప్పటికప్పుడు మనం తరచుగా చెప్తూనే ఉన్నాం. ఈరోజు ఈ వాసవి క్లబ్ ద్వారా మరికొంతమందికి ఎడ్యుకేట్ చేసే అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.